డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూలు సాధించలేకపోయింది. ఈ క్రమంలో మాస్ రాజా తన కొత్త సినిమాపై దృష్టి పెట్టాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ 77వ సినిమాగా ఇది రూపొందుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మేకర్స్ ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రవితేజ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఇరుముడి పట్టుకొని ఉన్న రవితేజ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. అలాగే ఈ సినిమా తండ్రి కూతురి మధ్య భక్తి ప్రయాణం చుట్టూ తిరిగే కథ అని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఇరుముడిలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. 2 పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయని టాక్. ఒక పాత్రలో ఆయన అయ్యప్పమాల ధరించిన భక్తుడిగా కనిపించనుండగా ఆ పాత్రలో ఎమోషన్స్, డివోషనల్ టచ్ ప్రధానంగా ఉండబోతున్నాయని సమాచారం. మరో పాత్ర యాక్షన్, మాస్ ఎలిమెంట్స్తో ఉంటుందని అంటున్నారు. రవితేజ 2 పాత్రలు చేయడం కొత్త కాదు. కానీ ఇరుముడి పాత్రల్లోని వేరియేషన్స్ మాత్రం చాలా బాగా కుదిరాయని టాక్. మరి మాస్ రాజా డబుల్ ధమాకా ఎలా ఉంటుందో చూడాలి.